సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విచిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, శ్రీమాత్రి నమః. అమ్మ, నిత్య దీపారాధన ఖచ్చితంగా చెయ్యాలి ప్రతి ఇంట్లోనూ అని అంటూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఇంటి యజమాని మగవారు చేస్తే మంచిది అన్నారు, కానీ మగవారు చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. ఆడవారే చేస్తూ ఉంటారు నిత్య దీపారాధన. కానీ ఆడవారు కూడా ఈ మధ్య కాలంలో వృత్తిరీత్యా బయటకి వెళ్ళటం వల్ల వాళ్ళకి హరిబరి జీవితంలో చేయటానికి వీలవ్వక అరే చేయలేకపోయామనే బాధ ఉంటుంది. చేయాలంటే టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇదంతా ఎలా మేనేజ్ చేసుకోవాలి, నిత్య దీపారాధన ఎలా చేసుకోవాలంటారు అటువంటి వారు? అంటే ఇప్పుడు మీరు అడిగిన దానికి రెండు అర్థాలు చెప్పొచ్చు అన్న. ఒకటేమో నచ్చినట్టు చేసుకోవచ్చు చెప్పచ్చు, అది ఇంకా అడ్వాంటేజ్ తీసుకొని చాలా మంది ఇంకా చేయడం మానేస్తారు. అంతే. ఇంకో విషయం ఏంటంటే, మన ఇంట్లో పసిపిల్లలు ఇంట్లో ఉన్నారనుకోండి, మనం ఉద్యోగం చేస్తున్నాం, వచ్చి బయటకు వెళ్ళాల్సింది, ఆ పిల్లలకి కావాల్సిన సదుపాయాలు చేసి వెళ్తామా, వదిలేసి వెళ్తామా? ఆయమ్మ ఉంది, ఆయమ్మ చూసుకుంటుంది, పైన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. అయినా ఎంతమంది ఉన్నా సరే మన పిల్ల కనుక కొంచెం ఖచ్చితంగా ప్రాణం కొట్టుకుంటుందా కొట్టుకోదా? అవును అవును. సో భగవంతుడిని ఎప్పుడైతే మనం ఆ రూపంగా మనం తీసుకోగలిగితే మనకి ఇది కష్టం అనిపించదు. అంటే ఎన్నో ప్రోగ్రామ్స్ మనం ప్లాన్ చేసుకున్న రోజుల్లో టైంలో ఇది ఆ టైం అనేది మెయింటైన్ చేయడం అనేది ఒక 5 to 10 minutes అనేది ఈజీగా చేసుకోగలం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నేను చేయలేను అని ఒక తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కనుక చెప్పేస్తున్నాం. అదే తప్పించే అవకాశమే లేదు అన్నప్పుడు పసిపిల్ల ఖచ్చితంగా మనం కంపల్సరీగా ఆయమ్మ చూసుకున్నా, ఆయమ్మ వచ్చే టైంకి మనం కనీసం ఆమెకి రెడీగా పాలు కనిపించాలి. అప్పుడే పాల డబ్బాలో పోసి పడుతుంది. సో ఆ పాలని మనం కాచాలని అన్న ఫీలింగ్ మనకు ఉంటుంది కదా. అలాగే విషయంలో భగవంతుడి విషయంలో మనం అలా నిర్ణయాలు తీసుకుంటే, సో మనకి ఆయన అలా చేస్తే ఆయన ఏం చేస్తాడంటే మనకి టైం ఇస్తాడు. నువ్వు ప్రశాంతంగా చేసుకెళ్ళి పూజకి, నిన్ను ఎవరు ఆపుతారు, అసలు హ్యాపీగా వెళ్ళు అని చెప్పి భగవంతుడు మనకు టైం ఇస్తాడు. అంటే మనకి ప్రయారిటీ ఎప్పుడైతే ఇచ్చామో భగవంతుడికి, మనకి లైఫ్లో ప్రయారిటీ ఇస్తాడు ఆయన. సో మీ లైఫ్కి ప్రయారిటీ కావాలి అంటే మన భగవంతుడి ఆరాధన అనేది చేసుకోవాలి. అయితే దీపం వెలిగించే పరిస్థితి రాలేనప్పుడు, నిజంగా రాదు అన్నప్పుడు సింపుల్ ఏంటంటే, దీపం అనేది ఏంటంటే ఇంటికి ఇల్లాలు దీపం అని చెప్తాను. అంటే ఏంటి అంటే, పొద్దున్నే లేచి స్నానం ఆచరించి ఏదైతే స్టవ్ వెలిగిస్తామో అదే దీపం. దాన్ని ఫస్ట్ దీపం కింద అన్నారు. భగవంతుడి దగ్గర సపరేట్ దీపం కాదు. ముందు ఏదైతే మనం వెలిగించి మనకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు టీలు కోసం దేనికోసం మనం స్టవ్ వెలిగిస్తామో, ఆ స్టవ్ ముట్టుకున్నప్పుడు ఏదైతే అగ్నిదేవుణ్ణి స్మరిస్తామో అప్పుడు కాస్త స్నానం చేసి వచ్చి కాస్త స్టవ్ని, అంటే పూర్వం అయితే పొయ్యి ఉండేది, ఆ పొయ్యిని అలికి పెట్టుకునే వాళ్ళు రాత్రి పొద్దున్నే పసుపు కుంకుమ కాస్త బొట్లు పెట్టేసి ఆ పొయ్యి వెలిగించినప్పుడు అగ్నిదేవుని నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఆ పొయ్యి వెలగాలి కదా. అప్పుడు కట్టెలన్నీ వెలగలేదు అనుకోండి, ఒక రోజు ఏం చేస్తావు, అవి వెలిగేవి కాదు. ఎంతసేపు వెలిగించినా వెలిగేవి కాదు, చాలా కష్టం అయిపోయి అందరూ లేచేస్తుండే వాళ్ళు, కాఫీలు కావాలి, టిఫిన్లు కావాలనేసి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు 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 అని చెప్పి అనుకుంటేనే అది వెలిగించేవాళ్ళు కట్టెల్ని. ఇప్పుడు ఏంటి మనకు వచ్చింది, గ్యాస్ స్టవ్ వచ్చేసి చక్కెర కొడితే ఆన్ అయిపోతుంది. కొంతమంది జస్ట్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. దాంతో ఏంటంటే లేవడం బెడ్ నుంచి లేవడమే వెళ్ళి స్టవ్ ముట్టుకొని వెలిగిస్తున్నారు. ఇది దోషం కింద మారుతుంది. దీనివల్ల ఏంటంటే మనకి ఏ పని చేయాలన్నా, సో చుట్టూ మనకి బాడీలో ఏంటంటే రజోగుణం అనేది పెరుగుతుంది. ఏదైతే స్నానం ఆచరిస్తామో అప్పుడు సాత్విక గుణం అనేది ఉంటుంది. మనలో 3 గుణాలు ఉన్నాయి. సో ఈ 3 గుణాల్లో ఎక్కువగా వాడేది రజోగుణమే. సో తామసం గుణం ఉంది కదా, అది చాలా తక్కువగా, రజోగుణం ఎక్కువ పెరుగుతుంది. సరే ఫాస్ట్గా అయిపోవాలి పని, ఫాస్ట్గా టైం సరిపోదు అని చెప్పి పరిగెడతాం కదా. ఈ పరిగెట్టే ప్రాసెస్లో చేసే పనులు కొన్ని మిస్టేక్స్ మన జీవితాన్ని ఇంకా ఇంకా వెనక్కి తీసుకెళ్తుంది. ఇప్పుడు పూర్వం చూడండి, ఒకే యజమాని సంపాదిస్తే ఇంటిల్లిపాది హాయిగా తిని హాయిగా ఉండేవాళ్ళు. ఇవాళ ఇంట్లో ఉన్న అందరూ సంపాదించినా హాయిగా తినలేకపోతున్నారు, హాయిగా ఉండలేకపోతున్నారు. అవునమ్మా. సో ఎందుకు వచ్చింది ఆ కారణం? మనలో చేసే కొన్ని మిస్టేక్స్ అవి మనని శాపాలుగా మారుతున్నాయి. సో దానివల్ల వెనకబడుతున్నాం. మనం ముందుకు వెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనం కొన్ని అలవాట్లు వదిలేసి వెనకబడుతున్నాం. సో వచ్చే తరానికి అది ఏం చేయాలి అనేది కూడా తెలియకుండా అయిపోతుంది. ఇలాంటి పరిస్థితికి మనం వెళ్తున్నాం. సో అందుకని ఏంటంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కనీసం మీరు ఇంకా స్టవ్ ఇలా వెలిగిస్తారు కనుక స్నానం చేసి దీపం పెట్టండి దేవుడి దగ్గర అని చెప్పారు. సో దేవుడి దగ్గర ఖచ్చితంగా స్నానం చేసి వెళ్తాం కదా. అందుకని దేవుడి దగ్గర ఇంట్లో దీపం పెడితేనే, ఇంట్లో దీపారాధన జరిగితేనే ఇల్లు కలిసి వస్తుంది, ఇంట్లో దీపం ఉంటేనే ఇల్లు మీకు ఎత్తురిల్లుతుంది అని చెప్పి మన్ని అలా అలవాటు చేశారు, డైవర్ట్ చేశారు. ఇవన్నీ ఎప్పుడు 90s నుంచి
ఏదో ఒకటి ఒకదానికి లింక్ చేయకపోతే చేయాలి. వినరు అని చెప్పి వినరని చేశారు. ఉమ్, కానీ మన చేసే పని ఏంటంటే పొద్దున్నే లేవగానే స్నానం ఆచరించాలి ఫస్ట్. అది ఇంట్లో లక్ష్మీ స్వరూపం. ఉమ్, ఇంటి దీపం వెలిగించడం కంటే ముందు మనం ఇంట్లో శుభ్రమైన బట్టలు వేసుకొని శుభ్రంగా ఉండడం అనేది ముఖ్యం. రెండోది ప్రశాంతంగా నవ్వుతూ లేవడం అనేది ఇంకా ముఖ్యం. సో ఆ రోజు ఎంత బిజీ ఉన్నా నేను చాలా బిజీ అనుకోకుండా నవ్వుతూ భగవంతుడా నన్ను నిద్రపోతే మనం లేచామంటే మనం బతికినట్టే లెక్క. అంతే. అంతే కదా, నిద్ర అవస్థ నుంచి ఒక అవస్థ నుంచి ఇంకో అవస్థకి వెళ్తాం. అవును. మళ్ళీ ఆ అవస్థ నుంచి బయటపడ్డాము అంటే ఇంకా మనకి ఈ రోజు చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా ఉన్నాయని అర్థం. ఉన్నాయని అర్థం. సో ఆ కార్యక్రమాలకి ఏ ఆటంకాలు రాకుండా ఉమ్, విఘ్నాలు రాకుండా నేను చక్కగా చేసే విధంగా అనుగ్రహించని చెప్పి దేవుణ్ణి కోరుకునే ముక్కే ఈ దీపారాధన, పుష్పాలు పెట్టడం. ఉమ్, సో ఇలా చేసుకుంటూ వెళ్ళడం. ఓకే. ఈ వీటిని కూడా మనం వద్దు, దీని కూడా ఏమైనా ఆల్టర్నేట్ చెప్పమంటే ఇంక మొత్తానికి ఏమి చేయదు అన్న, ఏమి చేయరు, వదిలేస్తారు అవును. మొత్తానికి. అప్పుడు మనం వదిలేస్తాం, ఉమ్, అప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తాం? రేపు పిల్లలకి అసలు భగవంతుడు ఒకటి ఉంటుంది. ఇప్పుడు చాలా ఇళ్లలో దేవుడు రూమే లేదు, అవును. ఏదో జస్ట్ 2 ఫోటోలు పెడుతున్నారు. అంతే. ఏదో కొంతమంది మెడిటేషన్ చేస్తాం, మాకు భగవంతుడు అక్కడ మాకు కళల్లో మాకు అనిపిస్తుంది అని చెప్పి తప్పేమీ లేదు. ఉమ్, కాకపోతే ఏంటంటే నెక్స్ట్ తరానికి ఏమి ఇస్తున్నాం మనం? అవును. మనం ఇక్కడ ఓకే, బట్ నెక్స్ట్ తరానికి ఇవ్వాలి అంటే రాను రాను మన మరుగున ఆచారాలు, మన పడిపోతున్నాయి సాంప్రదాయాలు, మన హిందుత్వం ఏదైతే ఉందో, ఉమ్, మన సనాతన ధర్మం ఏదైతే చెప్పిందో ఈ ధర్మాన్ని మనం పాటించాలా చెయ్యాలి. ఉమ్, ఇది మన మానవ జన్మగా మనం తీసుకున్నప్పుడు, ఒక హిందూ ధర్మంలో మనం పుట్టినప్పుడు హిందువుగా మనం చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని ఉంటాయి, బాధ్యతలు. ఓకే. ఇవి బాధ్యతలు. ఉమ్. సో ఇవి ఖచ్చితంగా చేయాలి. అమ్మ, ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా స్టవ్ మనం స్నానం ఆచరించి వెలిగిస్తే అక్కడే మనం భగవంతుడికి దీపారాధన చేసినట్టుగా అవుతుంది అని అన్నారు కదా. ఇప్పుడు మరి ఆడవాళ్ళకు పీరియడ్స్ వచ్చిన సమయంలో కూడా మనం పోయి వెలిగిస్తున్నాము, అది మరి దోషం కింద మారట్లేదా? అంటే జనరల్గా ఏంటంటే వెలిగించకూడదు, ఉమ్, కానీ వేరే ఆల్టర్నేట్ లేకపోవడం వల్ల వెలిగిస్తున్నారు. ఉమ్, దాన్ని అగ్ని అంటేనే ఏంటంటే శుచి అని అర్థం. సో అగ్నిలో వేస్తే ఏదైనా సరే అది శుద్ధి అయిపోతుంది, శుభ్రం అవుతుంది. శుద్ధి అయిపోతుంది. సో మనం చేసేదానికి చేస్తున్నందుకు దానికి ఒక పూజ ఉంటుంది. అది 5వ రోజున ఒక చిన్న కథ చదువుకొని ఆడవాళ్ళు నీళ్ళు పోసుకుంటారు. ఉమ్, సో సూర్య భగవాన్ దగ్గర కోరుకుంటారు, ఉమ్, తెలిసి తెలియని చేసిన తప్పులు ఏమైనా ఉంటే నన్ను మన్నించి క్షమించు స్వామి, ఉమ్, నా దోషాలు ఏమైనా ఉంటే నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు, నేను నా బాధ్యతని, నా కుటుంబ బాధ్యత కొరకు నేను చేసిన పనులు ఇవి, ఓకే. నా కోసం నేను చేయలేదు. ఇక్కడ ఏమైంది, నువ్వు నీ కోసం నువ్వు చేయలేదు, నీ కుటుంబం బతికించడానికి కోసం నువ్వు చేస్తున్నావు. అవును. ఇక్కడ ఆ విధంగా వస్తుంది అర్థం. సో ఇది కొంచెం చెప్పి చేసుకోమంటారు. అయితే పూర్వం అయితే ముట్టుకునిచ్చేవాళ్ళు కాదు, అసలు ముట్టుకునే వాళ్ళే కాదు అసలు, కానీ ఇప్పుడు తప్పట్లేదు, చేస్తున్నారు. సో ఈ విధంగా కథ 5వ రోజు స్నానం చేసినప్పుడు పసుపుతో ఉమ్, ఒంటికి మొహానికి రాసుకొని కొంచెం ఇంత పసుపు ముద్ద గొంతులో వేసుకోవాలి. వేసుకొని సూర్య నమస్కారాన్ని చేయాలి. ఓకే. సూర్యుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేసి ఏమైనా దోషం ఉంటే ఆ దోషాలు నువ్వు తీసుకొని పుణ్యం మాత్రం నాకు ఇవ్వు స్వామి అని చెప్పి దండం పెట్టుకోవడం. ఉమ్, ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ దోషం నివారణ అవుతుంది. ఉమ్, అంటే నీ కోసం చేసేది స్వార్థము, పరుల కోసం చేసేది సహాయము. ఈ స్వార్థానికి సహాయానికి మధ్యలో ఉండేటప్పుడు దోషం కింద రాదు, అది ఉమ్, ఉమ్, ఉమ్. నీ బాధ్యత కింద వస్తుంది. ఓకే, ఓకే. అలా అనమాట. అంటే నా బాధ్యతను నేను నిర్వర్తించాలి కాబట్టి తప్పక ఇది చేయాల్సి వచ్చింది అని చెప్పి మనం చెప్పుకుంటే సరిపోతుంది. అక్కడితో దోషం అనేది ఉండదు ఇంకా మనకు. అయిపోతుంది. ఈ పసుపు మింగటం ఇదంతా ఎందుకమ్మా? శరీరంలోని ఎప్పుడు కూడా రజోగుణం పెరగకుండా ఉండడానికి. అంటే అప్పుడప్పుడు అలా చేస్తూ ఉండాలా? ఎవ్రీ మంత్ నాన్న, ఎవ్రీ మంత్ అలా జరిగినప్పుడు 3 రోజులు 5వ రోజు ఇంత చిన్న పసుపు ముద్ద గొంతులో మింగితే మనకి ఆ అగ్రెసివ్గా అనేది ఉండదు. సాత్వికంగా ప్రతి విషయాన్ని ఆలోచించి ప్రతిదీ చేస్తాం. ఇంటికి ఇల్లాలు దీపంలాగా ఉండాలి అంటారు. అంటే ఏంటంటే కాంతి ఆ వెలుగులాగా ఉండాలి, అగ్నిలాగా జ్వాలలాగా ఉండకూడదు. చాలా మంది అరుస్తూ ఉంటారు, గట్టిగా మాట్లాడేస్తుంటారు, ఎంత చెప్పినా వినరు. సో వాళ్ళకి ఆ కోపం ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చేసే పనులు ప్రతిదీ ఇంకా అంటే ఎదుటి వాళ్ళకి చేసేది అలాగే ఉంటుంది. అలా ఉన్నప్పుడు వీళ్ళు పెంచుతూ ఉంటారు. కానీ దాన్ని తగ్గించే మార్గం ఏది అంటే ఆవిడకి ఆ రజోగుణం పెరగకుండా ఉండాలంటే ఇది చేయాలన్నమాట. ఓకే. సో అందుకే పూర్వం చేసేవాళ్ళు ఇవన్నీ. సో నిత్యం మనం సంతోషంగా ఉండాలి అంటే చాలా చిన్న పూజ ఏంటంటే ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎప్పుడున్నా సరే త్రికాలలో చదువుకోవచ్చు. లక్ష్మీ అష్టకం 8 నామాలు, ఎక్కువే ఉండవు లక్ష్మీ అష్టకాన్ని. పొద్దున్నే లేచి స్నానం ఆచరించేసి పూజ చేయాల్సిన టైం లేకపోయినా ఈ లక్ష్మీ అష్టకాన్ని చదువుతూ వంటంతా చేసుకోవచ్చు. ఆవిడ కూర్చొని చేయమని చెప్పలేదు, చక్కగా వాళ్ళు కూర్చొని చేయగలిగితే మంచిది, లేకపోతే చదువుకుంటూ చేయొచ్చు వంటంతా. ఇది ఆడవాళ్ళకి మాత్రం ఈ నియమం, మగవాళ్ళకి కాదు. ఇది ఆడవాళ్ళకి. ఒకవేళ జర్నీ చేసే సమయంలో కూడా చాలా మంది ఎక్కువ అవర్స్ జర్నీ చేసేవాళ్ళు ఉంటారు, అలా కూడా చదువుకోవచ్చు చక్కగా. అయితే ఏంటంటే జర్నీ చేసినప్పుడు అంటే అందరూ ఉంటారు కనుక మనసులోనే చదవాలి.
సౌండ్ కానీ మన శబ్దం కానీ కదలిక కానీ బయటకు రాకూడదు. ఎందుకంటే వేరే అసూచంతో ఉన్న వాళ్ళకు ఉంటుందా, వాళ్ళు వింటే అదొక దోషం. సో అసూచనలో ఉన్న వాళ్ళకి వినిపించినట్టుగా వాళ్ళు విన్నట్టుగా ఉంటే అదొక దోషం కింద మారుతుంది మనకి. సో జర్నీలో ఉన్నప్పుడు ఏంటంటే మనసులో ఖచ్చితంగా అన్నింటినీ చదువుకోవచ్చు. ఇది త్రికాలాలు చదువుకుంటే ఇంట్లో ఎప్పుడు కొన సంతోషంగా ఉండడానికి, ఆనందంగా ఉండడానికి మార్గాలు కనిపిస్తాయి. ధనం అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఇది చాలా సింపుల్ పూజ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే కాస్త మనసు ఆవిడ మీద లగ్నం చేయాలి. ఎందుకంటే లక్ష్మి అంటేనే స్థిరంగా ఉండదు, ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన మనసు లగ్నం లేకుండా ఏదో చదివేసాం ఇది కూడా స్పీడ్ చదివామంటే ఇంకా అయిపోయింది. మనస్ఫూర్తిగా ఒక 5 నిమిషాలు కేటాయించి అమ్మవారి రూపాన్ని, అమ్మవారిని తలుచుకుంటూ మనసులో సంతోషంతో చదవాలి. ఇది హడావిడిగా చదవకూడదు. ఆ కేటాయించిన సమయం కూడా అటు ఇటు ముచ్చట్లు పెట్టుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఇదంతా లేకుండా ప్రశాంతంగా ఆ ఇచ్చిన టైంని అటు కేటాయించేస్తే ఆ ఫలితం ఆటోమేటిక్ గా వస్తుంది. సాయంకాలం ఇంటికి వచ్చేస్తున్నారు చదవచ్చు. కాబట్టి రాత్రి కూడా స్నానం చేసి శుభ్రంగా కూర్చొని ప్రశాంతంగా చదవచ్చు అమ్మవారి దగ్గర. ఇలా చదవడం వల్ల ఏంటంటే నిత్య దీపాలు చేసేంత ఫలితము ఉంటుంది, మనం పూజ చేయలేదని అనే బాధ అనేది లేకుండా ఉంటుంది. సో మనకి పూజ చేసే మార్గాన్ని ఆవిడే చూపిస్తుంది. ఓకే, ఎంతసేపట్లో అయిపోతుందమ్మా చదవటం? 2 నిమిషాలు నాన్న. మీరు చెప్పండి ఒక్కసారి. నమస్తుస్తే మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర హస్తే మహాలక్ష్మి నమోస్తుతే అని ఈ శ్లోకాలు ఎన్ని వస్తాయి. ఓకే, ఇవి చదువుకుంటూ అంటే ఇది చక్కగా వినడము చదవడం చేస్తూ ఉంటే వీళ్ళకి వస్తుంది, తప్పులు లేకుండా. విన్నా సరిపోతుందా అమ్మ? లేదు, వినడానికి. ఎందుకంటే ఏ అర్థంలో తప్పు రాకుండా ఉండడానికి కోసం మనం చదివేటప్పుడు ఒక అర్థంలో తప్పు వచ్చినా సరే అది మనకి దోషంగా మారుతుంది. సో అందుకే శబ్ద దోషం అంటారు కదా, పిలిచేటప్పుడు పలికేటప్పుడు ఆ దోషం వీళ్ళకి వెంటాడుతుంది. సో అందుకని జనరల్ గా పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే మీకు రాకపోతే వదిలేయండి, చదవకండి అని చెప్పేవాళ్ళు. దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు అందరూ. రాకపోతే వదిలేమని చెప్తారండి వీళ్ళు, నేర్చుకుంటేనే వస్తుంది అంటే కాదు. నేర్చుకునే ప్రాసెస్ చాలా అర్థాలు తప్పుగా పలకడం వల్ల దానికి ఇంకా ఇంకా కర్మలు అనుభవించాల్సి వస్తుంది. దానికంటే చదవకుండా అమ్మ నాకు వచ్చేటప్పుడు చదువుతా అని చెప్పి పెద్దవాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకొని చదవమని చెప్పేవాళ్ళు. అమ్మ కొన్ని సందర్భాల్లో ఇంట్లో చదువురాని వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటే గనక మనం పూజా మందిరంలో కూర్చొని ఏదైనా బుక్స్ ఇలాంటివి చదువుతున్నప్పుడు, ఇలాంటి మంత్రాలు చదువుతున్నప్పుడు గట్టిగా చదువు మేము కూడా వింటామని చెప్పి కూర్చొని నమస్కారం పెట్టుకొని కూర్చుంటూ ఉంటారు. అలాంటి సందర్భాల్లో నిజంగా అది వాళ్ళకి వినిపించేటట్టు చదవడం కరెక్టేనా? ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైనా తప్పుగా చదివితే మళ్ళీ వాళ్ళకు కానీ మనకు కానీ దోషం వస్తుందంటారా? విన్న వాళ్ళకి దోషం ఉండదు, కానీ చదివిన వాళ్ళకి దోషం ఉంటుంది తప్పుగా చదివితే. అందుకని తప్పు విన్న వాళ్ళకి ఏం తెలియదు కదా, అది ఇక్కడ ఏముందో అది వాళ్ళు వినేశారు. ఇప్పుడు నేను చదవమని చదివేశాను, విన్నారు. కానీ ఇది వినేటప్పుడు వాళ్ళు ఇబ్బంది ఉన్న రోజుల్లో విన్నారనుకోండి, అది వాళ్ళకి దోషంగా రాదు. ఇప్పుడు నేను చదివినందుకు దోషంగా వస్తుంది. అందుకే జనరల్ గా మంత్రాన్ని, శ్లోకాలని చదవద్దు అంటాం, అందరి ముందు చదవద్దు అంటాం. ఎందుకు చదవద్దు అంటే అర్థం ఏంటంటే అది ఏ వేళలో వింటారో తెలియదు. కొంతమంది మంచం పడుకుంటూ ఆన్ చేసి విన్నారనుకో, ఆ టైంలో ఇది స్వరం వెళ్ళి విన్నారనుకో, అది నాకు దోషంగా మారుతుంది. సో జనరల్ గా అందుకే నేను ఎక్కడ కొన్నా మంత్రం ఇది ఇలా చేయండి అని చెప్పను, నామాన్ని ఇస్తాను. ఈ నామ మంత్రాన్ని చేసుకోవచ్చని. ఇప్పుడు ఓం నమో హనుమతే నమః అంటాం, శ్రీమాత్రే నమః అంటాం. ఇది నామాలు, ఇది ఎల్లవేళలా ఏ అవసరంలో చేసుకోవచ్చు. అంటే మన పరిస్థితి బాగాలేనప్పుడు కూడా నాకు ఓపిక కావాలంటే మరి భగవంతునే కదా కోరాలి, అందుకని చేయొచ్చు. నామాలకి దోషం లేదు. అమ్మ కొన్ని సందర్భాల్లో అంటే ఇంట్లో అందరూ లేవక ముందరే పెద్దవాళ్ళు ఒకరిద్దరు లేచినప్పుడు సుప్రభాతం లాంటివి, దేవుడి పాటలు ఇలాంటివి టీవీలో ప్లే చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు పడుకునే ఉంటారు. కొన్నిసార్లు వినిపిస్తూ ఉంటుంది నిద్రలో ఉన్న. అటువంటప్పుడు కూడా దోషం ఏమన్నా వచ్చే అవకాశం? అలాంటప్పుడు పెట్టకూడదు జనరల్ గా. ఎందుకంటే మార్నింగ్ లేవగానే పెట్టాలి అనుకుంటే మంగళ వాయిద్యాలది నాదస్వరం పెట్టచ్చు. ఆ శబ్దానికి అందరూ లేస్తారు, అందరూ లేచి శుభ్రంగా వాళ్ళ ఉన్న కార్యక్రమాలు తీర్చుకున్న తర్వాత మనం స్నానం ఆచరించి అది వినాలి. ఇప్పుడు మనం సుప్రభాతం వింటే మనకి ఏ ఫీలింగ్ వస్తుంది? తిరుమల వెంకటేశ్వర స్వామి గుడి, స్వామివారి దగ్గరికి వెళ్ళినట్టుగా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగా, ఆ రూపాన్ని మనం చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే మనకి ఏదైనా అమ్మవారి శ్లోకాలు, లలిత సహస్రం అంటే అమ్మవారి రూపం కనిపిస్తుంటుంది. సో అమ్మవారి రూపాన్ని మనం ఎలా దర్శిస్తున్నాం? మన మనసు వెళ్ళిపోతుంది అక్కడికి. సో మనసు వెళ్ళినప్పుడు మనం ఏ శరీరంతో ఉన్నాం, అక్కడ ఏ అవస్థలో ఉన్నాం. సో ఈ అవస్థ నుంచి బయటపడడానికి పొద్దున పూట పెట్టే కార్యక్రమాలు ఏదైనా సరే స్నానం ఆచరించాక అది రన్ చేస్తూ మీరు వంట, వార్పు, బాక్సులు కట్టుకోవడం, ఆఫీసులకు వెళ్ళడం ఇవన్నీ చేసుకోవచ్చు. కానీ వేరే అవస్థల్లో ఉన్నప్పుడు కూడా వింటూ అవన్నీ అవస్థల పనులు చేసుకోకూడదు, అది దోషం కింద మారుతుంది. అది. ధన్యవాదాలమ్మా, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.
అవుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి